A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి ముఖ్యాంశాలు. నేడు గూడూరులో రైతన్న మీకోసం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం 3వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. గూడూరుకు చేరుకున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి స్థానిక టీడీపీ నాయకులు రామాంజనేయులు, రేమట వెంకటేశ్వర్లు, పౌలు, కొడుమూరు శాషావళి, కొలఫరం వాహిద్ టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో మరియు వ్యవసాయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి నేరుగా లబ్ధి పొందిన వారి ఇంటికి స్వయంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి వారితో మాట్లాడి రైతన్న సుఖీభావ పథకం గురించి మాట్లాడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి కూటమి ప్రభుత్వం ఉంటుందని మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం జరిగిందని వారు అన్నారు. రైతుల సంక్షేమమే దేశ అభివృద్ధికి బాట వేస్తుందని పేర్కొంటూ రైతులు బలంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఎమ్మెల్యే గారు అన్నారు. మొత్తం మీద 2025-2026 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 8,985 కోట్ల రూపాయలు సుమారు 46 లక్షల రైతుల ముఖ్యంగా కుడుమూరు నియోజకవర్గానికి ప్రతి విడతలో 35,052 రైతులకు సుమారు 19.72 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని రైతన్న మీకోసం ద్వారా కూటమి ప్రభుత్వం పంచసూత్రాలతో రైతులకు ఉపయోగపడేలా ముందుకు వెళ్తుందని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు అన్నారు. వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారికి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కొనియాడారు. డబ్బులు ఉన్నాయా తాత? ఎంత ఉన్నాయి? 20,000 కంప్లీట్ అయిపోయినట్టు కదా. ఇచ్చిన టైంకి చెప్పిన టైంకి క్లియర్ ఖచ్చితంగా పన్నాయి. ఈసారి కూడా ఆశీర్వదించండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా.